ఓకే, అందరికీ నమస్కారాలు. మీ ఊరు అల్లుడుగా మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు. మనందరికీ ఎన్టీఆర్ గారు ఒక ఆదర్శం. ఈరోజు ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయిపోయి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కానీ ఆయన పుట్టి 100 సంవత్సరాలైంది. మొన్నే 100 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకున్నాం. ఇక్కడుండే పెద్దలకు ఆయన గురించి చాలామంది తెలిసి ఉంటుంది. అప్పట్లో చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళందరికీ. ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు. అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడుగా నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం. అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఉదాహరణ ఇవన్నీ. అదే మాదిరిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం. ఒకసారి తుఫాన్ వస్తే ఆ ఇల్లే లేచిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రి అంతా ఆ పిల్లర్ని అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలు ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్తులో కాదు, మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప మళ్ళీ ఆ యొక్క పాత్రలు ఎవడు పోషించలేడు, పోషించబోరు కూడా. ఇంకొక పక్క రాజకీయాల్లో మీరు చూస్తే ఆయన ఉండింది 13 సంవత్సరాలే. 50 ఏళ్ళు లేడు, 60 ఏళ్ళు లేడు. 13 సంవత్సరాల్లో ఒక రాజకీయాలకే ఒక నూతన నిర్వచనం ఇచ్చి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్. అంత మునుపంతా కూడా రెగ్యులేటరీగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే పెత్తనం చేయడం, అధికారం అంటే ఎంజాయ్ చేయడం, కాలం గడపడం అనే పరిస్థితి నుంచి కాదు, పేదవాడిని ఆదుకునేది రాజకీయం, నిరుపేదకు అండగా ఉండడమే నిజమైన సేవని భావించిన ఏకైక వ్యక్తి, కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకి ఎప్పుడూ ఒక కళ ఉండేది, ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని. నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం. ఎన్నో సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మన సమాజం 100 సంవత్సరాల నుంచి ఉంది. రేపే రామాలయం 22వ తారీఖున రామాలయం 495 ఏళ్లకు మునుపు కూల్చేస్తే మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టి పునర్నిర్మాణాన్ని ప్రారంభోత్సవం రేపే చేస్తున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుందంటే 500 సంవత్సరాల మునుపు జరిగిన సంఘటన. అందులో ఎన్టీ రామారావు గారిని చూస్తే రాముడు ఎట్టుంటాడో తెలియదు, కానీ ఎన్టీ రామారావు గారి రూపంలో రాముడిని చూసాం మనందరం. ఇప్పటికి కూడా మీకు రాముడు అంటే గుర్తొచ్చేది ఆయన రూపంలో ఉండే రాముడే. అది ఆయన చేసినటువంటి కృషి, సమాజానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు 28వ వర్ధంతి సందర్భంగా నేను నిమ్మకూరుకు వచ్చి ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత, రెండో విధంగా నాకు కూడా సొంతం ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ కూడా రావాల్సింది, మీ బిడ్డ ఇక్కడికి రావాల్సింది, కానీ రాలేకపోయింది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోతే రాలేకపోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వస్తారు. తప్పకుండా ఒకటే ఆలోచించాం. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది బయట వెళ్ళారు. ఇప్పుడే మన మిత్రుడు డాక్టర్